హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలో 23వ విడత పిఎం కిసాన్ రైతు భరోసా నిధులు 6,000 రూపాయలు శాటిలైట్ సర్వే పూర్తి వీరికి మాత్రమే పడుతున్నాయి. ఎవరైనా మన ఛానల్ని మొట్టమొదటి చూసినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. తద్వారా గవర్నమెంట్ నుంచి వెలువడే ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం ద్వారా ప్రభుత్వం నుంచి వెలువడే ప్రజా సంక్షేమ పథకాలు ఎల్లల వేళలా సమయానుసారంగా మీరు కూడా తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అయితే ఈ రైతులందరికీ నమస్కారం. రైతులందరికీ కేంద్ర ప్రభుత్వం నుంచి అదే రాష్ట్ర ప్రభుత్వం నుంచి గొప్ప శుభాలైతే చెప్పారు. ఈ వీడియోలో పిఎం కిసాన్ కేంద్ర ప్రభుత్వం విడుదల పిఎం కిసాన్ నిధులు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే రైతు భరోసా డబ్బులు ఎప్పుడు పడుతున్నాయి అనే విషయాన్ని, ఎవరు అర్హులు అనే విషయాన్ని, పడిన వారు ఏం చేయాలి అనే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలియజేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. స్కిప్ చేయడం ద్వారా మీరైతే పూర్తి సమాచారం తెలుసుకోలేకపోతారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం చిన్న సన్నకారు రైతులకు ఆర్థికంగా లబ్ధిపరచడం కోసం పంట పెట్టుబడి సహాయం కింద ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పిఎం కిసాన్ స్కీమ్ ఇప్పటి వరకు 22 విడతల కింద 2,000 రూపాయల చొప్పున 3 విడతల్లో అయితే డబ్బులను అయితే జమ చేసింది. ఈ పిఎం కిసాన్ నిధులు ప్రతి సంవత్సరం 3 విడతల వారీగా 2,000 రూపాయల చొప్పున మొత్తానికి 6,000 రూపాయలను అయితే అర్హులైన రైతుల ఖాతాల్లో జమ చేయడానికి అయితే ప్రభుత్వం సిద్ధమైపోయింది. అయితే 23వ విడత కింద కేంద్ర ప్రభుత్వం అయితే ఈ 2,000 రూపాయలను అందించడం కోసం సిద్ధమైనట్లు వార్తలు అయితే భారీగా వస్తున్నాయి. ఈ పిఎం కిసాన్ స్కీమ్ ద్వారా మొత్తంగా 11 కోట్ల మంది రైతులకు నేరుగా లబ్ధి చేస్తోంది. అయితే ఈ చిన్న సన్నకారు రైతులకు పంట పెట్టుబడి సహాయం కింద అందించడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఇది వరకు కేంద్ర ప్రభుత్వం నుండి మొత్తం 22 విడతల వారీగా 2,000 రూపాయల చొప్పున 6,000 రూపాయలను అయితే రైతుల ఖాతాల్లో నేరుగా అయితే ప్రభుత్వమే జమ చేసింది. అయితే ఇప్పుడు 23వ విడతలో భాగంగా 2,000 రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేయడానికి కేంద్రం త్వరలోనే డబ్బులను జమ చేసేందుకు ప్లాన్ అయితే సిద్ధం చేసిందని కేంద్ర ప్రభుత్వం అయితే వెల్లడించింది. ఈ పిఎం కిసాన్ నిధులను కేంద్ర ప్రభుత్వం నుండి ప్రతి సంవత్సరం కూడా ఈ ఫిబ్రవరి నెలలో లేదా మార్చి చివరి వారంలో అయితే పిఎం కిసాన్ నిధులను అయితే విడుదల చేస్తుంది. అయితే ఈ పిఎం కిసాన్ నిధులను రైతులు వ్యవసాయ పెట్టుబడి సాయం కోసం కానీ, వారి వ్యక్తిగత అవసరాల కోసం కానీ అయితే ఉపయోగించుకోవచ్చని ప్రభుత్వం అయితే తెలియజేసింది. ఎట్టకేలకు ఈ 23వ విడత కింద పిఎం కిసాన్ డబ్బులను జమ చేయడానికి అయితే ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందని తెలియజేసింది. మరి ఇక చూసుకున్నట్టయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెలువడే రైతు భరోసా పేరుతో పంట పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం ఎకరానికి 6,000 రూపాయల చొప్పున నేరుగా అర్హులైన రైతుల ఖాతాలో డబ్బులను అయితే జమ చేస్తుంది. ఈ యాసంగి సీజన్కు సంబంధించి రైతు భరోసా నిధులలో విడుదల ఆలస్యం అయితే చేరింది. ఇదివరకు అయితే ఎన్ని ఎకరాల భూమి ఉన్నా కూడా ఈ రైతు భరోసా డబ్బులను అయితే జమ చేసింది. ఇప్పటి నుండి వ్యవసాయోగ్యమైన భూములకు మాత్రమే, అంటే పంట పండించే భూములకు మాత్రమే ఈ రైతు భరోసా నిధులు జమ చేసిన ప్రభుత్వం చేసింది. ఇదివరకు భూ ల్యాండ్ ఉన్నా కానీ, ఇటుక బట్టి ఉన్నా కానీ, ఎలాంటి బిజినెస్ ఉన్నా కానీ అయితే రైతు భరోసా డబ్బులు జమ చేసేది. ఇక్కడ నుంచి పండించిన భూములకు మాత్రమే రైతు భరోసా నిధులు జమ చేస్తామని అయితే ప్రభుత్వం అయితే వెల్లడించింది. ఇప్పటికే ఈ పంట పండించిన భూములను గుర్తించడం కోసం ప్రభుత్వం ఈ శాటిలైట్ సర్వే అయితే చేస్తుంది. ఈ శాటిలైట్ సర్వే చిత్రాలను గుర్తించి వారికి మాత్రమే రైతు భరోసా నిధులు జమ చేస్తామని ప్రభుత్వం చెబుతుంది. ఈ శాటిలైట్ సర్వే ఎందుకు ప్రారంభించారంటే, ఈ అనర్హులను గుర్తించి అర్హులైన రైతులకు మాత్రమే ఈ రైతు భరోసా జమ చేయాలని ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. రైతు భరోసా నిధులు అర్హులైన ప్రతి రైతుల ఖాతాలో జమ చేయడానికి 9,000 కోట్ల రూపాయలను విడుదల చేశామని ప్రభుత్వం అయితే వెల్లడించింది. ఈ మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా ఫిబ్రవరి 11 తర్వాత రైతు భరోసా నిధులు విడుదల అవుతాయని సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ శాటిలైట్ సర్వే అయితే త్వరగా పూర్తి చేయాలని ఆదేశాలు అయితే జారీ చేశారు. అయితే ఇక ఈ శాటిలైట్ సర్వే అయితే చివరి దశ చేరుకుంది. సర్వేకి సంబంధించిన అప్డేట్ని అయితే ఈ నెల 10న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి అయితే
ఈ అప్డేట్ అయితే అందించబోతున్నారు. ఈ సర్వే పూర్తయిన తర్వాత మున్సిపల్ ఎన్నికల తర్వాత మొట్టమొదటగా ప్రభుత్వం నుంచి రైతు భరోసా నిధులను విడుదల చేస్తామని అయితే ప్రభుత్వం నాడు అందించింది. ఈ రైతు భరోసా డబ్బులు అదేవిధంగా ఈ పిఎం కిసాన్ డబ్బులు పొందాలంటే రైతు సోదరులు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అదేంటంటే భూ వివరాలతో కూడిన అప్డేట్ని అయితే చేయాలి. అదేవిధంగా భూ వివరాలతో పాటు అకౌంట్కి ఆధార్ అదేవిధంగా ఫోన్ నంబర్ లింక్ ఉండదని చూసుకోండి. ఈ లింక్ ఉన్న వారికి మాత్రమే ఈ రైతు భరోసా నిధులు అదేవిధంగా పిఎం కిసాన్ నిధులు డబ్బులు జమ అవుతాయని ప్రభుత్వం అయితే వెల్లడించింది. ఇంకోటి ఏంటంటే ఈ మన అకౌంట్ రన్నింగ్లో ఉండేది చూసుకోండి. అకౌంట్ రన్నింగ్లో ఉంటేనే ఈ డబ్బులను అయితే ప్రభుత్వం జమ చేస్తుంది. ఇలాంటి ప్రభుత్వం నుంచి వెలువడే ప్రజా సంక్షేమ పథకాల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. తద్వారా మీ ఫోన్లోనే ఉచితంగా ఇలాంటి ప్రభుత్వం నుంచి వెలువడే ప్రతి ఇన్ఫర్మేషన్ను తెలుసుకుంటారు.